నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. ఎవరు బాగుపోయినా సరే అప్పుడప్పుడు శ్మశానానికి కూడా పోయేస్తుండాలి. ఎవరన్నా పోయినప్పుడు పోయి రావటం కాదు, ఎవడు బాగుపోయినా సరే అప్పుడప్పుడు శ్మశానానికి పోయేస్తుండాలి. ఎందుకంటే మన ఒరిజినల్ అక్కడ కనపడుతుంటుంది. నేను అప్పుడప్పుడు ఎవరన్నా పోయినప్పుడు శ్మశానానికి పోయి వెంటనే అక్కడ ఉన్నవాడు అక్కడ గుంటలో పెట్టిన వాళ్ళ మీద మట్టేసి ఎమ్మటే రాను, అక్కడ ఉన్న పుర్రెల్ని ఎముకలన్నీ అబ్జర్వ్ చేస్తా. ఏందిరా అన్నయ్య లేదు మాకు వైరాగ్యం బోధిస్తున్నాం అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఏందిరయ్యా మమ్మల్ని ఏదో వైరాగ్యంలోకి తీసుకెళ్తున్నాం, విరక్తిలోకి తీసుకెళ్తాం అనుకోవద్దు. వాస్తవం చెబుతున్నా. అక్కడున్న పుర్రెలను చూసి ఏం మాట్లాడుకుంటానంటే, ఈ పుర్రె ఒకప్పుడు మనిషే, ఈ పేటలో బతికినోడే. ఎంత విర్రవీగాడో, ఎంత మిడివేలంగా ఊరేగాడో. అసలు ఈ శ్మశాన స్థలిలో ఈ విధంగా ఉంటానని ఇతడు అనుకున్నాడా? అయ్యో ఇది ఎంత వింత, ఇదెంత వాస్తవం. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడలజెండరు, భుజబలమున గెలచినవని ధీరుడలజెండరు. వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఈ పాట పాడితేనే విరక్తి పాటలు అంటారు. ఏం పాటలు? విరక్తి పాటలు కాదు, ఇది తెలివైన పాటలు. జీవితం యొక్క ముగింపును ఎరిగిన పాటలు. మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచిన నీ దేహము. ఒక్కొక్కళ్ళ శరీరాలు వాళ్ళు చూసుకొని ఏం మురిసిపోతారంటే, మన బాడీ అయినా స్టాండర్డ్, అసలు మజిల్స్ కూడా మామూలుగా అందరిలాగా లూజ్గా ఉండవుగా, ఫిట్గా ఉంటాయి. అసలు మజిల్ పవర్ కూడా మామూలుగా ఉంటుంది. మనది హ్యాండ్ పవర్ కానీ అసలు. ఆ తర్వాత ఓరి నీ మజిల్ చల్లకుండా 3 అయ్యి 3 అయితే బాత్రూంలో కూడా బాగాలేవు. మళ్ళీ 4వసారి ఎగిరి తంతావే పట్టుకోవాలి.